హైదరాబాద్ శివార్లలోని పసుమాములలో యువకుడు సుహాస్ అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్నేహితులే ఇంటి నుంచి తీసుకువెళ్లి హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. యువతి వ్యవహారం పాత ఆర్థిక గొడవలే హత్యకు కారణమన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితులతో కలిసి వెళ్లిన సుహాస్ తిరిగి ఇంటికి రాలేదు. గ్రామ శివారులో విచక్షణారహితంగా సుహాస్పై దాడి చేసినట్టు తెలుస్తోంది. తప్పించుకునేందుకు పరుగు తీసినా వెంటాడి హత్య చేసినట్టు ఘటనా స్థలాన్ని చూసిన పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని శ్మశాన వాటిక సమీపంలో పడేశారని గుర్తించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మొదట అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు హత్య కేసుగా మార్చారు. హైదరాబాద్ శివార్లలోని పసుమాములలో యువకుడు సుహాస్ అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలువస్తున్నాయి. స్నేహితులే ఇంటి నుంచి తీసుకువెళ్లి హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాధాకృష్ణ, తోటి స్నేహితులే యువకుల్ని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ లో రేపుతుందని చెప్పుకోవాలి. హైదరాబాద్ పసుమాములలో ఈ ఘటన చోటేసుకోవడం జరిగింది. సికింద్రాబాద్ లో నిషాని సుహాస్ అనే యువకుడు తల్లితో పాటు ఉండేవాడు. కానీ ఇప్పుడు దారి తప్పుతున్నాడని, అలవాట్లకి ఇతను అలవాటు పడుతున్నాడని భావించిన తల్లి పసుమాములలో ఒక ఇల్లు కొనుగోలు చేసుకుని అక్కడికి ఢిల్లీ షిఫ్ట్ కావడం జరిగింది. కానీ అక్కడికి వచ్చిన తర్వాత కూడా మరొక ముగ్గురితో కలిసి సుహాస్ ఫ్రెండ్షిప్ చేశాడు. ఇందులో ప్రధానంగా సికింద్రాబాద్ చెందిన రాకేష్ తో పాటుగా పరశురాం, రాజా ఇలా ముగ్గురితో కలిసి ఫ్రెండ్షిప్ చేశారు. అయితే సుహాస్ దగ్గర మాత్రం సెల్ ఫోన్ ఉండేది కాదు. వీళ్ళ స్నేహితుల దగ్గర ఉన్న సెల్ ఫోన్ ని అతను వినియోగించుకునేవాడు. ఈ క్రమంలోనే ఒక అమ్మాయితో పరిచయం కావడం, ఆ అమ్మాయికి సంబంధించిన స్టార్టింగ్స్ అన్ని కూడా స్నేహితుల సెల్ ఫోన్ తోటే చేస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ ఒకవైపు జరగడం, అలాగే గతంలో గంజాయికి సంబంధించిన దాంట్లో కూడా సుహాస్ కి ఇన్వాల్వ్మెంట్ ఉంది. దానికి సంబంధించిన దాంట్లో కొంత ఆర్థిక వ్యవహారం, ఈ రెండిటి అమ్మాయితో పాటు ఈ ఆర్థిక వ్యవహారం, ఈ రెండిటి నేపథ్యంలోనే యువకుడిని మాట్లాడుకుందామని పిలిపించారు ఈ ముగ్గురు స్నేహితులు. ఆ తర్వాత అతనితో గొడవ పడ్డారు. గొడవ పడుతున్న క్రమంలో తనని పై దాడి చేస్తారని భావించిన సుహాస్ అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ముగ్గురు కలిసి అతన్ని దారుణంగా కొట్టడంతో సంఘటన స్థలంలోనే చనిపోయిన పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. సుహాస్ తల్లి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భోగి.